ఆంజనేయ స్వామి చంద్రుడిపై ఎందుకు కూర్చున్నాడో మీకు తెలుసా? రామసేతు నిర్మాణం జరుగుతున్న సమయంలో రాత్రవుతుంది. శ్రీరాముడు వానరసేనతో కలిసి ఇక్కడే ఈ రాత్రి విశ్రాంతి తీసుకుందాం అని అంటాడు. అది విన్న హనుమంతుడు వెంటనే ఆలోచిస్తాడు. నా ప్రభు నేల మీద ఎలా పడుకుంటారని ఒక చిన్న ఇల్లును నిర్మించడం మొదలు పెడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మణుడు, హనుమా, అన్నయ్యకు సేవ చేయడం నా బాధ్యత, నా పని కూడా నువ్వు చేయడం సరికాదు అని అంటాడు. దానికి హనుమంతుడు వినయంగా, ప్రభువుకి సేవ చేసే భాగ్యం నాకు కూడా కావాలి అని చెబుతాడు. ఇద్దరు ఎవరు సేవ చెయ్యాలి అని మాట్లాడుకుంటుండగా అక్కడికి శ్రీరాముడు వస్తాడు. చిరునవ్వుతో రాముడు, హనుమా, ఈ పని లక్ష్మణుడికి వదిలే, నీకు దీనికన్నా గొప్ప బాధ్యత ఇస్తాను. ఈ రాత్రి మొత్తం నన్ను మరియు వానరసేనను కాపలా కాస్తూ ఉండు అని ఆజ్ఞాపిస్తాడు. ఆ మాట విన్న హనుమంతుడు వెంటనే ఒక ఎత్తైన చెట్టు మీదకెక్కి చూస్తాడు. కాని సగం సేన మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు ఆకాశంలో ప్రకాశిస్తున్న చంద్రుడిని చూసి ఒక్క దూకుతో చంద్రుడిపైకి చేరి అక్కడి నుంచే అందర్నీ రాత్రంతా కాపాడుతూ ఉంటాడు. అందరూ జై హనుమాన్ అని కామెంట్ చేయండి.